హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను చెప్పబోయే విషయం గనుక మీరు వింటే మీలో చాలామంది అయితే షాక్ అవుతారు. ఇండియాలో ఇప్పటిదాకా ఎక్కడ జరిగిన అతిపెద్ద డీఫారెస్టేషన్ అయితే జరగబోతుంది. అది కూడా మన తెలంగాణలో అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. కొన్ని పెద్ద మీడియా ఛానళ్ళు మరియు సర్వేల ప్రకారం ఈ డీఫారెస్టేషన్ కింద ఏకంగా అక్షరాల 12,00,000 చెట్లను నరికేయబోతున్నారు. ఇది నేను చెప్పడం లేదు. ఇండియాలోనే టాప్ మోస్ట్ మీడియా ఛానల్స్ మరియు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అయితే ఇదే విషయాన్ని కోడై కూస్తున్నారు. ఒకవేళ నిజంగా డీఫారెస్టేషన్ గనక జరిగితే ఇట్ విల్ బి బిగ్గెస్ట్ షేమ్ ఫర్ తెలంగాణ స్టేట్ అని ఆల్రెడీ ప్రొటెస్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఇష్యూ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. పాయింట్ నంబర్ 1, అసలు ఈ దామగుండం ఫారెస్ట్ ఎక్కడుంది? అసలు ఏంటి? ఈ దామగుండం ఫారెస్ట్ వికారాబాద్ కిందకి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ దాదాపు 3000 ఎకరాస్‌లో అయితే విస్తరించింది. ఇంత పెద్ద ప్రకృతి సహజ సిద్ధమైన అడవిలో దాదాపు 12,00,000 చెట్లను నరికేసి ఒక రాడార్ సిస్టమ్ అని నిర్మించబోతున్నారు ఇండియన్ నేవీ వాళ్ళు. ఈ రాడార్ కంట్రోలింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్ దేశానికి మంచి కోసమైనా బట్ తెలంగాణ స్టేట్‌కి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కి అయితే మంచిది కాదు. ఎందుకంటారా? 12,00,000 చెట్లు ఇది హైదరాబాద్‌కి మరీ ముఖ్యంగా తెలంగాణ స్టేట్‌కి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటివి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అడవిలో మెడిసిన్‌కి సంబంధించిన చెట్లయితే ఉన్నాయి. అంతేకాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఈ రేడార్ సిస్టమ్ ప్రాజెక్ట్ దేశం కోసమే కదా. బట్ ఈ 1000 ఇయర్స్ హిస్టరీ గల దామగుండం ఫారెస్ట్‌లో చెట్లు నరికేయడం వల్ల తిరిగి ఆ వైభోగం తీసుకురాగలుగుతామా? లేదు. ఒక చెట్టును నరికేయడం చాలా సులభం. బట్ ఇంత పెద్ద ఫారెస్ట్‌ని రీక్రియేట్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు కావాలి. నా మెయిన్ ఒపీనియన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌ని నేను వద్దనట్లేదు. జస్ట్ ఈ ప్రాజెక్ట్‌ని రీలొకేట్ చేయాలి. అంటే జనసంచారం లేని చోట మరియు ప్రకృతికి ఇబ్బంది లేని చోట పెట్టాలి. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో మెన్షన్ చేయండి.